యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో మీ ముందుకు 2 లో బడ్జెట్‌లో మంచి క్లీన్ అండ్ క్లాస్ కండిషన్‌లో అందుబాటులో ఉన్న వెహికల్స్ అయితే సేల్‌కైతే తేవడం జరిగింది. అది కూడా మంచి వాలిడ్‌తోని రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్‌లో సేల్‌కున్నాయన్న. వీడియోని చివరి వరకు చూడండి. 2 వెహికల్స్ రిలేటెడ్ ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మొదటిది వచ్చేసరికి వ్యాగనర్, సెకండ్‌ది వచ్చేసరికి శాంట్రో అన్న. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర కూడా ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే కింద కనబడుతున్న నంబర్‌కి నా వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపడన్నా. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్‌లో ఉంటే మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నా. ముందుగా వచ్చేసరికి మనం వ్యాగనర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి #1 అని మెన్షన్ చేస్తా, గమనించగలరన్నా. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. బండి మట్టుకు మంచి క్లీన్ అండ్ క్లాస్ కండిషన్‌లోనే అందుబాటులో అయితే ఉంది. వ్యాగనార్‌లో ముఖ్యంగా ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్ అన్న. ఒక టైమ్లీ వెల్ మెయింటైన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. స్క్రాచ్‌లెస్ కండిషన్‌లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. అందులోనూ ఇది పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ వేరియంట్ కార్ అన్న, గమనించగలరు. అండ్ మైలేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ మైలేజ్ మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ ఉంది కాబట్టి. అండ్ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ 2012 మోడల్ కార్ అన్న. 2012 మోడల్ వెహికల్ 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత కూడా 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మంచి వ్యాలిడ్‌తోని. అదే కాకుండా ఎక్స్టెన్షన్ చేసుకునికి వచ్చే కార్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్‌లో వచ్చేసరికి బండి మట్టుకు అవుట్‌లుక్ పరంగా క్లీన్ అండ్ ఎక్సలెంట్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. ఇంక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ ఉంది విత్ నీట్ సీటింగ్‌తో పాటు చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా మంచి క్లాస్ కండిషన్‌లోనే బండి అందుబాటులో అవుతుంది. ఇంకా వ్యాలిడ్ చెప్పాను కదన్నా. 12 మోడల్ 27 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చన్న. బండి మట్టుకు ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్ విజిట్ అని చెప్పాలన్నా. స్క్రాచ్‌లెస్ కండిషన్‌లో ఉంది. ఇంక ఈ కార్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంక ఈ కార్‌కు ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,05,000 చెప్తుండు. నెగోషియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదన్న. 2,05,000 మంచి నెగోషియబుల్ అవుతుంది. మీరు బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదన్న. ఇంకా సెకండ్ వెహికల్ గురించి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై శాంట్రో జింగ్ జిఎల్ఎస్ వేరియంట్ కారణం. శాంట్రోలో జిఎల్ఎస్ బండి అని చెప్పుకోవచ్చు. బండి మటుకు క్రిస్టల్ వైట్ కలర్లో క్లీన్ అండ్ నీట్ కండిషన్లోనే అందుబాటులో అయితే ఉంది. అండ్ ముఖ్యంగా లో బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కారు 2008 మోడల్ 9 రిజిస్టర్డ్ వెహికల్ 2009 రిజిస్టర్డ్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫిట్నెస్ వచ్చేసరికి 2029 నవంబర్ వరకు ఉందన్న. 2029 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడ్ అవుతుంది. చాలా మంచి పేపర్ వ్యాలిడ్ గల కార్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఇంకా టైర్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 70-80% లైఫ్ అవుతుందన్న టైర్లది. అండ్ బండి మటుకు క్రిస్టల్ వైట్ కలర్లో క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది. ముఖ్యంగా చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అయ్యే వెహికల్ అని చెప్పుకోవచ్చున్నాం. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ ఇంటీరియర్ విత్ గుడ్ సీటింగ్తో పాటు ఏసీ వర్కింగ్ కండిషన్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి. సెంటర్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా శాంట్రో కూడా క్లీన్ అండ్ క్లాస్ కండిషన్లో ఉంది. ఇంకా దీని రీడింగ్ 82,000 కిలోమీటర్స్ ఉందన్న. ఇంకా వ్యాలిడ్ వచ్చేసరికి ముఖ్యంగా 2029 వరకు పేపర్ వ్యాలిడ్ ఉందన్న, గమనించారు. ఎక్సలెంట్ వ్యాలిడ్ గల వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీని యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు చాలా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా ఈ శాంట్రోకు ధర వచ్చేసరికి ఓనరు 1,30,000 అయితే చెప్తుండు. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,30,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ ఏమీ కాదు. 2 కార్లు ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మనకు 2 కార్స్ కూడా సేల్కి అయితే వచ్చాయి. ప్రజెంట్ 2 కార్స్ కూడా హైదరాబాద్ లోకల్లోనే అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ వ్యాగనర్ వచ్చేసరికి 2,05,000 చెప్తుండ్రు. నెగోషియబుల్ అవుతుంది. శాంట్రో వచ్చేసరికి 1,30,000 చెప్తుండ్రు. నెగోషియబుల్ అవుతుందన్న. ఖచ్చితంగా బెస్ట్ డీల్లో ఉన్న వెహికల్స్ అనేది చెప్పుకోవచ్చు. తొందరగా సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కార్లు తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్
మెకానిక్‌ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషను మరియు పేపర్‌లన్నీ ఫుల్‌గా చెక్ చేసుకొని, మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకుంటేనే కార్‌లయితే తీసుకోండన్న. అంతే తప్ప ఎవ్వరు గూడా ఎవరికి కూడా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌లు గాని, పేమెంట్‌లు గాని చేయకండి. ఇంక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నా వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ ఇస్తాను. డైరెక్ట్‌గా డీల్ చేసుకొని కార్ తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ ఉంటది. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నా వాట్సాప్‌లో హాయ్ పెట్టి ఈ వీడియో ఒక స్క్రీన్‌షాట్ అయితే పెట్టండన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ ఇస్తాను. కొద్దిగా రిప్లై రావడం లేట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి డామ్ ష్యూర్ రిప్లై అయితే వస్తదన్న. సో ఇదే నీ వాటి వీడియో. ఇంకో వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు స్క్రీన్‌షాట్ పెట్టండన్న. మీకు ఏ వెహికల్ కావాలో కింద మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వాట్సాప్‌లో రెస్పాన్స్ అయితే వచ్చేస్తది. నెక్స్ట్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.